నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి వార్త రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? సుబ్బారెడ్డి కన్నా పెద్ద హిందువు ఉంటాడా? సుబ్బారెడ్డి ఎన్నోసార్లు అయ్యప్ప స్వామి మాల వేశాడు. సూపర్ స్వామి కన్నా అర్హుడు ఎవరుంటారు? ఇది టీటీడీ చైర్మన్గా చేయడానికి. ఆ సూపర్ స్వామికే మీరు ఆయన మీదనే మీరు ఆరోపణలు చేస్తారా? సూపర్ స్వామి అంటే ఏమనుకున్నారని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ఆధ్వర్యంలో వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ విచారణలో అన్ని వేళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఆ కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో ఆ కల్తీ పనులకు కర్త కర్మ క్రియ మొత్తం సుబ్బారెడ్డి అని అన్ని వేళ్ళు సుబ్బారెడ్డి వైపే చూపిస్తున్నాయి. సో నిన్నటికి నిన్న 2 రోజులు అప్పట్లో ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. సిట్ విచారణకు హాజరయ్యారు. ఆ విచారణలో ఆయన మొత్తం నాకేం సంబంధం లేదు, అప్పుడు సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నాడు, సుబ్బారెడ్డి ఇన్వాల్వ్మెంట్తోనే ఈ కల్తీ పనులు జరిగిందని చెప్పేయడంతో ఇప్పుడు సుబ్బారెడ్డి మెడకు ఉచ్చు బిగిసింది. కల్తీలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డి. సో సుబ్బారెడ్డి గారు ఈయనంట సూపర్ స్వామి అంట. ఈయనకు హిందువుల పురాణాలు. సుబ్బారెడ్డి గారి సతీమణి గారు ఏమంటారంటే, ఒక గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు కదా, వాళ్ళతో అవధానం కూడా చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి మా ఆయన మీద నిందలు వేస్తారా అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. కానీ అసలు విషయం చూస్తే మొత్తం గల్తీ పనులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ కల్తీ నెయ్యి సరఫరాకు అక్కడ ఉన్నటువంటి నిబంధనలను మార్చి నిబంధనలను తుంగలో తొక్కి అసమ్మతీయ కంపెనీల కోసం అర్హతలు కూడా మార్చేసి కమిషన్లకు కకృతి పడి హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి పేరే సుబ్బారెడ్డి అని చెప్పి బయటపడింది. సో సుబ్బారెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా విచారణలో అయితే పాల్గొనబోతున్నారు. మరి ఆయన చెప్తాడు, ఏం చెప్తాడు? నాకేం సంబంధం లేదు, అసలు అంతకు ముందే ఉండిందని చెప్తాడు. అది వేరే విషయము. మొత్తానికి ప్రస్తుతానికైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో నెయ్యి కల్తీలో ప్రధాన భూమిక పోషించింది అప్పట్లో చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి అని చెప్పి వార్తలైతే బయటకు వస్తుంది. ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు టీటీడీకి నెయ్యి సరఫరా నిబంధనల్లో 2020లో ఆయన హయాంలోనే మార్పులు చేశారు. సో టీటీడీకి ఎవరైనా నెయ్యి సరఫరా చేయాలంటే ఆ డైరీకి ఇన్ని లీటర్ల పాలు సేకరించి ఉండాలి, లేదా ఇన్ని కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలనేటువంటి నిబంధనలు ఉంటే ఆ నిబంధనలను సడలించి బోలే బాబా వైష్ణవి డైరీకి ఏఆర్ డైరీకి కట్టబెట్టడానికి వాళ్ళ దగ్గర కేజీకి ఇంత అని చెప్పి కమిషన్లు తీసుకోవడానికి ఆయన అందులో నిబంధనలు మార్పు చేసి కమిషన్ల కోసం కకృతి పడినట్లయితే తెలుస్తోంది. సో అసమ్మతీయ కంపెనీల కోసం అర్హతలు సడలింపు, పాల సేకరణ, నెయ్యి ప్రాసెసింగ్ కెపాసిటీలో కీలకమైన 2 నిబంధనలు తొలగింపు. అంటే ఈయనేం పెట్టింటాడు నాకు తెలిసి, పాలు సేకరించకపోయినా. ఎందుకు చెప్తానంటే ఈ బోలే బాబా అనేటువంటి డైరీ ఒక్క చుక్క పాలు కూడా సేకరించకుండా 250 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారంటే ఇక చూడండి ఎంత బరి తెగించారో. డైరీ టర్నోవర్ 250 నుంచి 150 కోట్లకు కుదింపు. ఎక్స్పర్ట్ కమిటీ పేరుతో మార్చేసిన వైనం రంగంలోకి. అనామక డైరీలు ఇంతకుముందు విజయ డైరీ నుంచి వచ్చేది. విజయ డైరీని పక్కన పెట్టి వాళ్ళు భక్తి శ్రద్ధలతో నాణ్యమైన ఆవు నెయ్యిని సరఫరా చేస్తున్నటువంటి విజయ డైరీని రేట్ ఎక్కువ ఉందని చెప్పి పక్కన పెట్టి 350 రూపాయలకు బోలేబాబా డైరీ సప్లై చేయబోతుందని చెప్పి శ్రీవారికి ఆ డబ్బులు మిగలబెట్టడం కోసము ఈ మహానుభావుడు చేసినటువంటి పని ఏంటంటే, పాలే సేకరించినటువంటి డైరీ నుంచి నెయ్యి తయారు చేపించి దాంతో ప్రసాదం తయారు చేపించి హిందూ భక్తులకు పంచి హిందువుల దగ్గర కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి ఆ ప్రసాదాన్ని అయితే తినిపించినటువంటి గనుడు వైవి సుబ్బారెడ్డి, ప్రస్తుత రాజ్యసభ మెంబరు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఈ మొత్తం వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే చేశారా, తెలిసే చేశారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని ఆ విషయం ఈయనకొక్కరికే తెలుసు. ఈయన విచారణలో ఎలాగో చెప్పడు. సో మొత్తానికి వైవి సుబ్బారెడ్డి అప్పట్లో
టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడే ఈ కల్తీ వ్యవహారము జరిగింది. అక్కడ ల్యాబ్ రిపోర్టుల్లో ఆ కంపెనీలు ఏవైతే నెయ్యి సప్లై చేస్తున్నాయో అవి కల్తీ నెయ్యి అని తెలిసినప్పటికీ కూడా, రిపోర్ట్లు వచ్చినప్పటికీ కూడా, అప్పట్లో ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి చెప్పినప్పటికీ కూడాను 2024 వరకు వాళ్ళకే నెయ్యి కాంట్రాక్ట్ పొడిగించినటువంటి మహానుభావుడు మన వైవి సుబ్బారెడ్డి. తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదం కల్తీ పాపంలో కీలక పాత్ర నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిదే. ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కీలకమైన ఆధారాలు ఏవైతే ఉన్నాయో, సో అప్పట్లో ఈఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి, సో వీళ్ళిద్దరూ చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. ఒకతను టీటీడీ చైర్మన్ కాగా ఇంకొకతను ఈఓ. అప్పట్లో ఈఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఈఓకు చైర్మన్కు తెలియకుండా అన్ని వందల కోట్ల రూపాయల కాంట్రాక్టు ఒక అనామకుడికి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. సంతకాలు పెట్టవలసింది వీళ్ళు, ఆదేశాలు ఇవ్వాల్సింది ఈయన. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరికి తెలిసే ఈ కుంభకోణం జరిగింది. హిందువుల మనోభావాలతో వీళ్ళు ఆటలాడుకున్నారు. సో మొత్తానికి ఈ కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో ఒక కొలిక్కి వచ్చేటట్లు కనబడతా ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్టు, అంటే చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లు వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దండి. ఈ సిట్ ఏదైతే ఉందో ఇది సాక్షాత్తు సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో వేసినటువంటి సిట్టు. దీనికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎటువంటి సంబంధము లేదు. సో పారదర్శకంగా జరుగుతున్నటువంటి ఈ విచారణలో సో వైవి సుబ్బారెడ్డి హయాంలోనే కల్తీ నెయ్యి కొనుగోలు చేయడము, అదే నెయ్యిని ప్రసాదాలలో వాడడము, హిందువుల మనోభావాలతో ఆటలాడుకోవడం జరిగిందని చెప్పి ఒక్కొక్క ఆధారం అయితే బయటపడతా ఉంది. మరి చూద్దాం, ఈరోజు రేపో వైవి సుబ్బారెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరు కమ్మన్నారు. సో ఎప్పుడైతే వైవి సుబ్బారెడ్డి ఈ తతంగం బయటపడినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర సుప్రీంకోర్టుకి వెళ్ళాడో అప్పుడే డౌట్ పడాల్సింది, ఈయనకేం సంబంధము? సో కరుణాకర్ రెడ్డి ఏమో కర్పూరం వెలిగించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. మరి సుబ్బారెడ్డి ఎందుకు కర్పూరం వెలిగించడం లేదు? ఎందుకు వెలిగించడం లేదంటే ఆయనకు తెలుసు కాబట్టి, అక్కడ ఏం జరిగిందో ఆయనకు వివరాలు తెలుసు కాబట్టి ఆయన రిస్క్ చేయడు. సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి సూపర్ స్వామి, మీరు చెప్పినటువంటి హిందూ ధర్మ పరిరక్షకుడైనటువంటి మీ సుబ్బారెడ్డి గారే ఆ కల్తీ నెయ్యి సంబంధించినటువంటి ఆ కుంభకోణంలో కర్త కర్మ క్రియ అని ఒక్కొక్క ఆధారం బయటపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.